గుడ్ మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రతి అవసరత, మీ ప్రతి విజ్ఞాపన దేవుడు నెరవేర్పు చేసి దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ జలములలో బడి దాటినప్పుడు అంటే సముద్రము, జలము, అలలు ఇవన్నీ కూడా గాలి, తుఫాను, శ్రమలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క జలములలో పడి దాటినప్పుడు అంటే శ్రమలో గుండా వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ లోకంలో మనల్ని ధైర్యపరచువారు, మనల్ని ఆదరించువారు, మన ఎడల తన యొక్క కృపను చూపించేటువంటి వారు ఎవరూ ఉండరు. కానీ మన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ఆదరించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు కదా. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ జలములు రాని, ఏవి రాని చక్కగా దాటి వెళ్ళిపోయేటువంటి ధైర్యమును దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. వాటిలో కూడా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డ, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు కనాను ప్రవేశంలోనికి అంటే కనాను యాత్ర వారి జీవితంలో జరిగించబడుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు కూడా వారు అరణ్యములో నడిపించబడుతున్నటువంటి సమయమున ఆ యొక్క ఎర్ర సముద్రము దాటాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క స్థితి ఇజ్రాయెల్ ప్రజలకి కలిగి ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వారు దాటాలో, సముద్రము దాటడము అంత ఈజీ కాదు. ఎదురుగా చూస్తే సముద్రము, వెనక చూస్తే శత్రు యొక్క సైన్యము పొంచుకొని వస్తూ ఉన్నది. కానీ దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించి అదే ఎర్ర సముద్రంలో శత్రువును ఆయన హతమార్చినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రియబిడ్డ, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటము, చేసిన దానిని ఆరిన నేల మీద నడిపించబడడం. నువ్వు జలములలో బడి దాడుతున్నావా? నువ్వు జలములలో బడి వెళ్తున్నావా? అయ్యో, నేను శ్రమల గుండా ఉన్నాను, శ్రమల గుండా నేను వెళ్తున్నాను, శ్రమల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను, శ్రమల గుండా నా యొక్క ప్రయాణం సాగుతుంది, నేను శ్రమలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇది నేను దాటలేకపోతున్నాను, ఈ శ్రమ నేను దాటలేకపోతున్నా, ఈ కష్టాన్ని నేను దాటలేకపోతున్నా, ఈ ఇబ్బంది నేను దాటలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు దాటడానికి నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు జయించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎదిరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. నేను బలపరచడానికి నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వే విషయంలో కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యముగా ముందుకు వెళ్ళు అని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నాం. నీ సన్నిధి, నీ కృప, నీ కార్యములు మా జీవితంలో జరిగించు. నువ్వు జలములలో బడి దాటినప్పుడు అవి ఏవి కూడా నీ జీవితంలో ఏమాత్రము హాని చేయవని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే నేను నీకు తోడైండే దేవుడని అంటున్నావు. నిజమే ప్రభా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా. ఈనాడు మా శ్రమల్లో, మా కష్టంలో, మా దుఃఖంలో, మా వ్యాధుల్లో, మా పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించడానికి నువ్వు మాకు తోడైన దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. నీ మహిమ కార్యములు మా జీవితంలో జరిగించి నీవే తండ్రి ప్రభా దీవించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన బిడగా నువ్వు మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.